హాయ్ గైస్, హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ప్రవీణ్ కూడు షప్పు తెలుగు డబ్బుడ్ మలయాళం తెలుగు మూవీ డైరెక్టెడ్ బై శ్రీరాజ్ శ్రీనివాసన్. సోబిన్ షాహిర్, బాసిల్ జోసెఫ్ మెయిన్ రోల్ నటించారు. జనవరి 16, 2025న థియేటర్స్లో రిలీజ్ అయింది. మలయాళం లాంగ్వేజ్లో డివైడ్ టాక్ అయితే వచ్చింది. కానీ మూవీ చూసిన తర్వాత నాకు ఈ మూవీకి ఎందుకు డివైడ్ టాక్ వచ్చింది అని అర్థం కాలేదు. ఇప్పుడు తెలుగులో 70 OTTలో స్ట్రీమింగ్ అయితే వచ్చేసింది. ఎటువంటి హంగులు ఆర్భాటాలకు తావలేకుండా అనుకున్న స్టోరీలని ఉత్తమంగా రూపొందించడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. దానికి ఎన్నో సినిమాలు ఈ మధ్య రిలీజ్ అవుతున్న సినిమాలే ఎగ్జాంపుల్ అనమాట. ఈ మధ్య రిలీజ్ అయిన రేఖా చిత్రం, ఆఫీసర్ ఆన్ డ్యూటీ వంటి క్రైమ్ థ్రిల్లర్స్ సినీ లవర్స్ని ఎంతో విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఇదే కోవకు చెందిన మూవీ ఈ ప్రవీణ్ కూడు షప్పు మూవీ. ఒక డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనమాట. మూవీలో ఆ క్రైమ్ అనేది థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది పక్కన పెడితే మూవీలో క్యారెక్టర్ ఎస్టాబ్లిషన్ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ ఉంటాయి, ఒకరి మించి ఒకరు పోటీ పడ్డారు. యాక్టింగ్ లో అయితే వేరే లెవెల్ అనిపించింది. మూవీ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇక ఈ వీడియోలో ఈ మూవీ ఎలా అనిపించింది అనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ ఒపీనియన్ అనేది మీకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మన వీడియో కొత్తగా చూస్తున్నారో ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి. మన ఛానల్లో ఉన్నటువంటి మూవీ రివ్యూస్ కావచ్చు, OTT అప్డేట్స్ మీకు క్లియర్ కట్గా జెన్యూన్గా అనిపిస్తేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ ప్రవీణ్ కూడు షాపు మూవీ ఎలా ఉందంటే సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. బేసిక్గా మూవీ ప్లాట్ ఏంటంటే, సంతోష్, బాసిల్ జోసెఫ్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనమాట. టేకప్ చేసిన కేసులన్నింటినీ సుమారు 10 రోజుల్లోనే కంప్లీట్ చేస్తూ ఉంటాడు. దీంతో ఒక కళ్ళు దుకాణం యజమాని కొమ్మన్ బాబు మృతి కేసును హైయర్ అఫీషియల్స్ హీరోకి అయితే ఆ కేసును అయితే అప్పగిస్తారు. కళ్ళు దుకాణంలో పనిచేసే కన్నన్, అదే గ్రామంలో ఉండే సుని అనే ఇద్దరి పైన అనుమానం కలుగుతుంది హీరోకి. ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అలా చేస్తున్న క్రమంలో అతనికి ఇంకొన్ని అయితే అనుమానాలు అయితే బయటపడుతూ ఉంటాయి. అన్ని కేసుల మాదిరిగానే సంతోష్ కూడా దీన్ని 10 రోజుల్లోనే పరిష్కరించాలి లేదా అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీలో ఇక మెరిండా అనే క్యారెక్టర్కి ఈ హత్యకు ఒక సంబంధం ఉంటుంది. ఆ సంబంధం ఏంది అనేది కూడా తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇక మూవీ గురించి డీప్గా మాట్లాడుకుంటే, స్టోరీ అనేది చాలా ఫాస్ట్గా అయితే మూవ్ ఆన్ అయిపోతూ ఉంటుంది. మెయిన్ స్టోరీలోకి తీసుకెళ్లడానికి డైరెక్టర్కి ఎక్కువసేపు పెట్టలేదు. మూవీ స్టార్టింగ్లోనే మెయిన్ స్టోరీ ఏంటో తెలియజేశాడు. స్టోరీలోకి అయితే ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడు. ఓ గ్రామంలో అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందడం, విచారణ కోసం పోలీసులు రంగంలోకి దిగడం, అది హత్య అని చెప్పి తేలడం, నిందితులను శిక్షించడం. సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ కథలన్నీ ఇదే కోవలో ఉంటాయి. ఈ సినిమా కూడా అదే ఫార్ములాలో సాగింది. కానీ దీనికి కొత్తగా స్క్రీన్ ప్లే అనేది చాలా యూనిక్గా అయితే క్రియేట్ చేశారు. అక్కడే డైరెక్టర్ అయితే సక్సెస్ సాధించాడు. కళ్ళు దుకాణం యజమాని కొమ్మన్ బాబు మృతితో ఈ మూవీ అయితే మొదలవుతుంది. కొమ్మన్ బాబు మృతి చెందిన సందర్భంలో ఆ కళ్ళు దుకాణంలో దాదాపుగా 11 మంది అయితే అనుమానితులు ఉంటారనమాట. అక్కడ కళ్ళు తాగుతూ ఇక్కడ వాళ్ళని ఒక్కొక్కరిని విచారణ చేసుకుని వస్తూ ఉంటాడు హీరో. అలాంటి సమయంలోనే ఇద్దరి పైన, ఒకరు వచ్చి కన్నన్, 2 సుని, వీళ్ళిద్దరి పైన హీరోకి అయితే అనుమానం అయితే మొదలవుతుంది. ఇదే కోవలో ఫస్ట్ హాఫ్ మొత్తం సాగుతుంది. ఫస్ట్ హాఫ్ స్లో నెరేషన్తో చాలా వరకు ఇబ్బంది పెడుతుంది. కానీ మెరిండా అనే క్యారెక్టర్ ఎంట్రీతో మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. బాబుతో ఆమెకు సంబంధం ఉన్నట్లు చూపించడం, ఆ తరహా సన్నివేశాలు కాస్త ఇంట్రెస్టింగ్ కలిగిస్తాయి. మెరిండా కోసమే తన భర్త కన్నన్ ఈ మర్డర్ చేశానంతటా హీరో అయితే భావిస్తాడు. ఆ తర్వాత సునీపై ఫోకస్ పెట్టడం, ఆ విధంగా చెప్పిన ట్విస్ట్లు అయితే చాలా బాగుంటాయి. మధ్యలో 1-2 ట్విస్ట్లు అయితే వస్తాయి, అది వేరే లెవెల్లో ఉంటాయి. ఆ స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ అనేది వేరే లెవెల్లో చూపించారు. అన్నిటికన్నా మించి క్యారెక్టర్స్ అనేది చాలా గ్రిప్పింగ్ గా అయితే రాసుకున్నారు. ఆ క్యారెక్టర్స్ లో నటించిన యాక్టర్స్ కూడా వేరే లెవెల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే చూపించారనమాట. ఇక మూవీలో మైనస్ విషయానికి వస్తే, హీరో తల్లి సూసైడ్ చేసుకున్నట్లుగా చూపించారు డైరెక్టర్. కానీ దానికి సంబంధించిన క్లారిటీ అయితే సరిగ్గా ఇవ్వలేదు. దాంతో పాటుగా యాజ్ ఇట్ ఈస్ గా మలయాళం మూవీస్ లో ఉండే మామూలు మైనస్ ఏంటంటే స్లో నెరేషన్తో కాస్త ఇబ్బంది పెడుతుంది. ఈ మూవీ కూడా అలాగే అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ వెళ్లే కుదిరికి మూవీ చాలా ఫాస్ట్ గా మూవ్ ఆన్ అవుతూ ప్రతి ఒక్కరిని స్టోరీలోకి ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాడు డైరెక్టర్. చాలా వరకు ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ చాలా వరకు ఉన్నాయి. హీరోని చాలా తెలివైన వ్యక్తిగా ప్రెజెంట్ చేశాడు డైరెక్టర్ స్టార్టింగ్ లో. కానీ క్లైమాక్స్ లో హీరోకి అసలు తెలివేలేనట్టుగా ప్రెజెంట్ చేసిన విధానం కొద్దిగా మైనస్ గా అనిపిస్తుంది. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా సంతోష్ పాత్రలో బాసిల్ జోసెఫ్ ఒక పర్ఫెక్ట్ ఫిట్ గా అయితే అనిపించాడు. కొన్ని సందర్భాల్లో తెలివైన వ్యక్తిగా, మరికొన్ని సన్నివేశాల్లో ఆవేశాన్ని అణచుకోలేని వ్యక్తిగా నటనలో అవైవిధ్యం అనేది ప్రదర్శించాడు. కామెడీ సీన్స్ లో అతని యాక్టింగ్ అయితే కొద్ది వరకు నవ్వుల్ని పూజిస్తుంది. ఇక మెరిండా క్యారెక్టర్ లో చాందిని శ్రీధరన్ నటన బాగుంది. ఇక సునీ క్యారెక్టర్ లో, కన్నన్ క్యారెక్టర్ లో సోబిన్ షాహిర్ వేరే లెవెల్లో చించి అవతల పడేశాడు. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఆ అట్మాస్ఫియర్ అనేది, ఆ కళ్ళు దుకాణము, ఆ మలయాళం, ఆ కేరళలోని ఆ లొకేషన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మూవీలో. 2 గంటల 26 నిమిషాల రన్ టైంతో కూడుకున్న మూవీ ఇది. మూవీ
ఆ రన్ టైం అనేది చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. అంత రన్ టైం అవసరమా అనిపిస్తుంది. ఇక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎలాంటి ఇబ్బందికర సీన్స్ అయితే ఉండవు, ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75/5. మీరు ఆల్రెడీ ఈ ప్రవీణ్ కూడు షాపు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.